దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్ తెలిపారు. పులివెందుల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 7 మోటార్ సైకిళ్లను చోరీ చేసిన ప్రొద్దుటూరు టౌన్కు చెందిన భూపతి మధును అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు 7,08,000 ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా నామలగుండు ఆలయం వద్ద చోరీలకు పాల్పడుతున్న ఎర్రగుడిపల్లెకు చెందిన గురువింటి మధుకృష్ణ, కందుకూరు వెంకట శివయ్యలను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి 2 పాత ఇనుప తలుపులు, ఒక ఇనుప కిటికీ, సుమారు 250 కిలోల స్లాబ్ ఇనుప కడ్డీలను విక్రయించగా వచ్చిన 1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు తిమోతి, మధుసూదన్ రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కడప జిల్లా ఎస్పీ సార్ అయిన శ్రీ సెల్కే నచికేత విశ్వనాథ్ సార్ గారి ఆదేశాల మేరకు పులివెందుల HDPO మురళీ సార్ నేతృత్వంలో పులివెందుల ఇన్స్పెక్టర్ శ్రీరామ్, నేను మరియు మా ఎస్ఐస్ మధుసూదన్, తిమోతి మరియు సిబ్బంది అందరం కలిసి ఈరోజు 2 బైక్ అఫెండర్స్ మరియు ఒక బైక్ అఫెండరు, టెంపుల్ అఫెండర్స్ 2ని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 7 బైక్స్, మోటార్ బైకుల దొంగ నుండి 7 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా టెంపుల్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుండి 1 lakh అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ బైక్స్ మరియు ఈ అమౌంట్ సొత్తు విలువ మొత్తం దగ్గర 8 lakhs ఉంది. వీరిని ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. ప్లేస్ వచ్చేసి ఒకరు వచ్చేసి హెలిప్యాడ్ దగ్గర బైక్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కదిరి రింగ్ రోడ్ దగ్గర గుడి దొంగతనం చేసే ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని ఈరోజు అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరు అన్ని దేవాలయాలకి సీసీ కెమెరాలు పెట్టుకోవాలని అందరికీ సూచించడం జరిగింది. అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్లు, కమర్షియల్ షాప్స్ ఏవైతే ఉంటాయో ప్రతి టౌన్లో ప్రతి షాప్స్ కూడా సీసీ కెమెరాలు అమర్చవలసిందిగా కోరారండి ఈ సందర్భంగా. ఎందుకంటే సీసీ కెమెరా ఉంటే ఏదైనా ప్రాపర్టీ లాస్ అయినా కూడా వీలైన త్వరగా డిటెక్ట్ చేసి బాధితులకి మనం న్యాయం చేయడానికి మాకెంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియదు. థ్యాంక్ యూ అండి. చిన్న రేకులు దొంగతనం చేసే వాళ్ళని ఇప్పుడు టెంపుల్ దాని కింద చూపిస్తున్నారని ఏం లేదండి, అది పక్కా టెంపుల్, అదే టెంపుల్కి సంబంధించి తలుపులు, కిటికీలు అన్నీ ఎత్తుకుపోయి జినైన్ అండి. అందులో మాత్రం ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తాం, లేదు ఉన్నట్టుగా ఏం లేదు. అఫెన్స్ జరిగిందని చేస్తాం. ఒక్క కేసు మేము మా దగ్గర, నేను వచ్చిన దగ్గర నుండి దగ్గర ఒక 50 ప్రాపర్టీ కేసులు పెండింగ్ ఉంటాయి. మా దగ్గర ఒక్క ప్రాపర్టీ కేసు కూడా పెండింగ్, ఒక గంగమ్మ టెంపుల్ తప్ప ఏ ఒక్కటి కూడా పెండింగ్. మాకైతే ఎలాంటి అధికార పత్రాలు మీరు మన మీడియా వాళ్ళంతకు వాళ్ళు ఊహించుకొని రాసుకోవడం జరుగుతుంది. అధికారికంగా ఎవరు ఏం చెప్పలేదు. సబ్జెక్ట్ దీనికి సంబంధించి ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడాలి.